విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశారని చెబుతున్నారు. ఈ ఘటనలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఈశ్వర్తో పాటు మరో నలుగురుపై దాడి చేశారని చెబుతున్నారు. రెండు వర్గాల మధ్య తోపులాటలో బోరింగ్ తండాకు చెందిన భుక్యా స్వాతికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసిన వారు 2 సెల్ ఫోన్లు ఎత్తుకువెళ్లినట్లుగా ఆరోపిస్తున్నారు. సిఐ సూర్యప్రకాష్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. 2 వర్గాలు చెదరగొట్టారు. కాంగ్రెస్ నేత చల్ల నారాయణ రెడ్డి గాయపడిన వారిని పరామర్శించారు. చికిత్స కోసం కొత్తగూడ హాస్పిటల్ కి తరలించారు. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. శివాని, మూడో విడత పోలింగ్ ప్రక్రియ మాత్రం కొంత ఉద్రిక్తతల నడుమ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలం పోగులపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు మూకుమ్మడి దాడి చేయడంతో అయితే ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వైద్య చికిత్స నిమిత్తం అయితే హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతము అక్కడ ఆ గ్రామంలోని కాంగ్రెస్ అభ్యర్థి ఈర్షతో పాటు మరో 4 కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. అక్కడ పెద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తల యొక్క 2 సెల్ ఫోన్లు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎత్తుకెళ్లినట్లు వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇరు వర్గాల దాడిలో మాత్రము ముఖ్య స్వాతి అనే మహిళకైతే తీవ్ర గాయాలయ్యాయి. ఈమె బోరింగ్ తండాకు చెందిన వాసిగా గుర్తించారు. ప్రస్తుతం బోరింగ్ తండా వాసి అయిన స్వాతిని అక్కడ స్థానిక కాంగ్రెస్ నేత చల్ల నారాయణ రెడ్డి కూడా పరామర్శించి మెరుగైన వైద్యం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. కొత్తగూడ హాస్పిటల్ కు కూడా తరలించారు. అయితే పోగుళ్లపల్లిలో ఒక్కసారిగా ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి స్థానిక సిఐ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ఇరు వర్గాల నేతలను అక్కడి నుంచి పంపివేశారు, చెల్లచెదురు చేశారు. అయితే ఇటు మూడో విడత పోలింగ్ కొంత సమస్యాత్మక కేంద్రాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ యొక్క దాడులు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. భారీ ఎత్తునే పోగుళ్లపల్లిలో సుమారు అరగంట పైగా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య దాడి కొనసాగింది. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి అటు చెదరగొట్టే క్రమంలో అటు ఇరు వర్గాలు పొలం గట్లు పట్టుకొని పరిగెత్తిన పరిస్థితి అయితే ఉంది. ఈ పరిగెత్తే క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్త అయినటువంటి బోరింగ్ తండాకు చెందిన ముఖ్య స్వాతికి, అదేవిధంగా 2 కాంగ్రెస్ కార్యకర్తల సెల్ ఫోన్లు కింద పడితే బీఆర్ఎస్ నేతలు ఎత్తుకెళ్లినట్లు వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి సిఐ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలోనైతే పోగులపల్లిలో భారీ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపివేశారు. ప్రస్తుతానికి కొంత వాతావరణం చల్లబడినప్పటికీ కూడా పోలింగ్ పూర్తయి కౌంటింగ్ ప్రారంభి ఫలితాలు వచ్చే వరకు కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసే విధంగా అక్కడ అన్ని ఏర్పాట్లు